హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అనార్కలి కుర్తీ సెట్ హాల్ అండి. టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3 పీస్ వస్తుంది. అండ్ టాప్స్ అన్ని కూడా అనార్కలి ప్యాటర్న్ లో తీసుకున్నాను. చాలా మంది అడుగుతున్నారండి అనార్కలి స్టైల్లో కుర్తీ సెట్స్ చేయమని చెప్పి. సో కొన్ని అయితే తీసుకున్నాను. ఎక్కువగా కాటన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాను. అండ్ అమెజాన్ లో ఏంటంటే అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పి సేల్ అయితే రన్ అవుతుంది 16th నుంచి 20th వరకుని. అప్ టు 70% వరకు ఆఫ్ వస్తాయండి మనకి చాలా బ్రాండ్స్ పైన. లైక్ మంచి బ్రాండ్స్ పైన, బ్యూటీ ప్రోడక్ట్స్ పైన అండ్ ఇట్లాంటి క్లోతింగ్ పైన అయితే మనకి సేల్ రన్ అవుతుంది. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. మంచి అఫోర్డబుల్ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి మనకి. లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ పిస్తా బ్రాండ్ లో బాగుంటాయి. బట్ ఏంటంటే సైజ్ మనం వీళ్ళు స్మాల్ సైజ్ ని ఎక్స్ట్రా స్మాల్ అని పెడతారు. ఒక సైజ్ చిన్నది తీసుకోవాలి రెగ్యులర్ సైజ్ కన్నాని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ అనార్కలి స్టైల్లో అయితే వస్తుంది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వస్తుంది మనకి. ఇట్లాగా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండిందండి. అండ్ దీనిపైన ప్యానలింగ్ అదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇట్లా వేరే కలర్ లైక్ వేరే క్లాత్ తో మనకి ప్యానలింగ్ అయితే చేశారు. అదే క్లాత్ మనకి బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ ఏదైతే ప్రింట్ అండ్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో మనకి ఇక్కడ ప్యానలింగ్ అయితే చేశారు. ఇట్లాగా యూ షేప్ లో ప్యానలింగ్ అయితే చేశారండి. అండ్ దీనిపైన ఉన్న ఫ్లవర్స్ ని ఇట్లా ప్రతి ఫ్లవర్ పైన ఒక చిప్ అనేది ఇలా చిప్స్ అనేవి స్టిచ్ చేసి హైలైట్ చేశారు. లుక్ చాలా బాగుంది చూడడానికి. దూరం నుంచి మంచిగా షైన్ అవుతూ ఇక్కడ లుక్ ని చాలా బాగా ఎన్హాన్స్ చేసింది. అండ్ చుట్టూరా మనకి ఇట్లాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది దీనికి. అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ అయితే వచ్చాయి. చిన్న స్లిట్ వచ్చిందండి. చిన్న స్లిట్ వచ్చి ఇక్కడ టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ వచ్చి కింద ఇలా థ్రెడ్ తో టాజిల్స్ అయితే వచ్చాయి. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ మిగిలినంతా సేమ్ వచ్చింది. సేమ్ ప్రింట్, ఇట్లాగా మంచి ప్రింట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ కాటన్, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మనకి ప్యూర్ థిన్ కాటన్లో అయితే వచ్చింది. ఇట్లాగా స్లీవ్స్ ఎడ్జ్లో మనకి గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కింద కూడా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న బార్డర్ అయితే యాడ్ చేశారండి. చాలా చిన్న బార్డర్, ఉడికే 1 inch బార్డర్ లాగా యాడ్ చేసి దాని చుట్టూరా మనకి ఇలాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే చేశారు. ఈ బార్డర్ చిన్నగా రావడం వల్ల చాలా బాగుందండి లుక్. స్పెషలీ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఇట్లాంటి చిన్న సైజ్ బార్డర్స్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. యాజ్ ఆల్రెడీ టోల్ ప్యానలింగ్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో సెమీ ఎలాస్టిక్ వచ్చి అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చాయండి. అండ్ పాకెట్ కూడా వచ్చింది. దీనికి పాకెట్ వచ్చి మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇదైతే లెంత్ కొంచెం తక్కువ ఉండిందండి. ప్యాంట్ ఇది యాంకిల్ లెంత్ వరకునే వస్తుంది మనకి బాటమ్. అండ్ దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. అంటే ప్యాంట్ వచ్చిన కలర్ బేస్ కలర్ వచ్చేసి బేజ్ కలర్, అట్లాంటి బేజ్ కలర్ లో వచ్చి మనకి డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లాగా కింద ఒక ప్రింట్, పైన ఒక ప్రింట్. కింద ఏంటంటే టాప్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వచ్చింది. పైన ఇక్కడ ఇలా దూరంగా ప్రింట్ వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే దుప్పటా వచ్చింది. లెంత్ అండ్ విత్ బాగుందండి దుప్పటాది. మంచి లెంత్ అండ్ విత్ అయితే వచ్చింది దుప్పటాది. ఓవరాల్ గా సెట్ అయితే వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. బట్ ఏంటంటే ఇది వేసుకుంటే నాకు పెద్దగా నా బాడీ టైప్కి అండ్ నా హైట్కి అయితే సెట్ కాలేదు. ఇక్కడ మీరు చూస్తే పక్కన అంత ఫ్లాటరింగ్ అయితే అనిపించదు ఈ డ్రెస్. బికాజ్ ఇది లెంత్ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి. అంటే నేను కొన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్తో కొన్నాను. బ్లాక్ కలర్ అండ్ ప్యూర్ కాటన్ అంటున్నారు అన్నట్టు తీసుకున్నాను నేను. బట్ ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారు అయిపోయింది. ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువ ఉంది ఈ ఫ్రాక్ది. నాకైతే ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ వచ్చింది. బాటమ్ కూడా కనిపించట్లేదు నేను వేసుకుంటేని. టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే లెంత్ చాలా ఎక్కువ ఉంది. నా హైట్ వచ్చేసి 5'4". నేను వేసుకుంటేనే నాకు మొత్తం
కింద యాంకిల్ లెంత్ వరకు అయితే వచ్చేసింది. టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా మంచి లుక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ కాటన్ అయితే వచ్చింది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి మనకి యోక్ పార్ట్ పైన ఇట్లా మనకి సింపుల్గా ఇలాంటి లైక్ కొంచెం లైక్ గ్రే కలర్, డార్క్ గ్రే కలర్తో ఇట్లాగా బార్డర్స్ని అండ్ ఇక్కడ ఇలాగా పోట్లీ బటన్స్ అయితే వచ్చాయండి. నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఏంటంటే యోక్ పార్ట్ కూడా కొంచెం పొడగా ఎక్కువ వచ్చింది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి బాగోదు, టాల్గా ఉండే వాళ్ళకి చాలా మంచి లుక్ ఇస్తుంది. ఫ్యాబ్రిక్ అది కూడా చాలా బాగుందండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లాగా కీ హోల్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అయితే వచ్చింది పెట్టుకోవడానికి. దీనిపైన ప్రింట్ కూడా చాలా సెటిల్గా వచ్చింది, బ్లాక్ కలర్ పైన ఈ ప్రింట్ చాలా బాగుంది. అండ్ సైడ్స్ ఏంటంటే ఇక్కడ షోకి ఇట్లాగా టాజిల్స్ కూడా ఇచ్చారండి, ఇట్లాగా ఫుల్గా టాజిల్స్ అయితే ఇచ్చారు. మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్, కొంచెం బాగా హైట్ ఉండి చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఇది వేసుకుంటేనే, చాలా క్లాసీ ఉంటుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది మనకి, ప్లెయిన్లో బ్లాక్ కలర్లో సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే ఇట్లాగా బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది, ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లా టై అండ్ డై స్టైల్లో వచ్చింది. దుప్పటా లెంత్ అయితే చాలా షార్ట్ అనిపించింది, ఎందుకంటే టాప్ అనేది చాలా లెంత్ వచ్చిందండి. ఇది టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి కానీ సెట్ కాదు, అలాంటిది ఇంత షార్ట్ దుప్పటా టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి అస్సలు లెంత్ అనేది సరిపోదు. బట్ ఏంటంటే దుప్పటా లేకుండా మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ బ్లాక్ దుప్పటా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే దుప్పటా లేకుండా వేసుకున్న సరే కూడా చాలా బాగుంటుంది. బట్ దుప్పటాకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి దుప్పటా కోసం కొనుక్కునేలా అయితే ఐ డోంట్ రికమెండ్ దిస్ అండి. లేకపోతే టాల్గా ఉండి కొంచెం చబ్బీ సైడ్ ఉండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్, క్వాలిటీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే అనార్కలి స్టైల్ రాలేదండి, బట్ ఏంటంటే నాకు ప్యాటర్న్ భలే డిఫరెంట్ అనిపించింది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ గోస్ట్రీకి అయితే తీసుకున్నాను, మంచి అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది. ఇదేంటంటే ఇలాగ సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. అండ్ కింద ఏంటంటే ఇట్లాగ రౌండ్గా షేప్ అయితే వచ్చిందండి, ఇలా రౌండ్ షేప్లో వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది, ఇట్లాగా చిన్న చిన్న బర్డ్స్ అయితే వచ్చాయి, దూరంగా మొత్తం కుర్తీ పైన అంతా చిన్న చిన్న బర్డ్స్ అయితే వచ్చాయి. నెక్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. అండ్ నెక్ చుట్టూరా ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన బటన్స్ కూడా వచ్చాయండి, ఇట్లాగా మంచిగా ఈ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా సేమ్ కలర్లో బటన్స్ అయితే వచ్చాయి. బటన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ లేస్ డీటెయిలింగ్ వచ్చి మనకి ఇట్లాగా షార్ట్ టాప్ లాగా అయితే వచ్చిందండి, మరీ లెంత్ ఎక్కువ రాకుండా మీడియం లెంత్లో వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఆఫ్ఘన్ ప్యాంట్ లాగా వచ్చింది, ఇలాగా ఆఫ్ఘన్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది మనకి. చాలా బాగుండిందండి, లుక్ మంచి స్టైలిష్గా ఉండింది, రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ ఉంటుంది. అండ్ దీనిపైన అంతా మనకి ఇట్లాగా ర్యాండమ్గా ఇట్లాగా జిగ్జాగ్ ప్రింట్ అయితే వచ్చింది, ఇలా ఆఫ్ఘన్ ప్యాంట్కి బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ మనకి పాకెట్ కూడా వచ్చిందండి, బాటమ్కి ఇలా పాకెట్ వచ్చి ఆఫ్ఘన్ టైప్ ఆఫ్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది మనకి. దీనిపైన ప్రింట్ కూడా వైట్ కలర్తో ర్యాండమ్గా అయితే వచ్చింది. పెద్దగా ప్రింట్ అయితే దగ్గరకు వచ్చింది కానీ పెద్దగా గాడిగా తెలియట్లేదు, బికాస్ టాప్ అంతా ప్లెయిన్గా వచ్చింది కాబట్టి ఇలాగ హెవీగా ప్రింట్ రావడం వల్ల లుక్ కూడా చాలా బాగుంది దీనికి. అండ్ ఇది వచ్చేసి దుప్పటా కూడా మంచి సాఫ్ట్, ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం రేయాన్ విస్కాస్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కంఫర్టబుల్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా వేసుకుంటే ట్రాన్స్పరెంట్గా అనిపించలేదండి. సో ఇది వచ్చేసి దుప్పటా, మనకి బాటమ్ ఏదైతే ప్రింట్ వచ్చిందో బాటమ్కి దుప్పటా పైన అంతా అదే ప్రింట్ వచ్చి బార్డర్స్కి మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ కింద ఏంటంటే ఇట్లాగా బ్రైట్ కలర్, కొంచెం డార్క్ కలర్ ఆఫ్ వైలెట్తో ఇట్లాగా చిన్న బార్డర్ లాగా వచ్చి దీనికి ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ దగ్గర ఇక్కడ ఎట్లాంటి బార్డర్ యాడ్ చేశారో అట్లాంటి బార్డర్ అయితే యాడ్ చేశారు. అంటే లాంగ్ సైడ్స్ ఇలా వర్టికల్ సైడ్ వచ్చే చోట ఇలా చిన్న బార్డర్ అండ్ కింద హారిజాంటల్ సైడ్ ఇలా కొంచెం పెద్ద బార్డర్ యాడ్ చేసి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటాకి ఇట్లా బార్డర్ లాగా వచ్చింది, మిగిలిన దుప్పటా అంతా ప్లెయిన్గా వచ్చి అక్కడక్కడ డాట్స్ అండ్ ఇలా బర్డ్ ప్రింట్ అయితే వస్తుంది. ఓవరాల్గా సెట్ అయితే నాకు చాలా స్టైలిష్ అనిపించిందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది కూడా మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. బట్ ఇది ఏంటంటే ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అండ్ కలర్ అయితే చాలా బాగుండిందండి, మంచి సెటిల్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్, అంటే కొంచెం స్టిఫ్ టైప్ ఆఫ్ కాటన్ వచ్చింది. ఇది థిన్ టైప్ ఆఫ్ కాటన్ కాకుండా స్టిఫ్ టైప్ ఆఫ్ కాటన్లో మనకి ఇట్లాగా ఆలియా కట్ స్టైల్ వచ్చింది. యూజువలీ ఆలియా కట్స్ ఏంటంటే కొంచెం హెవీ బర్స్ట్ ఉండే వాళ్ళకి బాగుంటుందండి, మంచి లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆ హెవీ బర్స్ట్ లైక్ కొంచెం మోడరేట్గా ఉండేలాగా బర్స్ట్ రీజన్ దగ్గర లుక్ అనేది ఇల్యూషన్ క్రియేట్ చేస్తూ లుక్ చాలా బాగుంటుందండి, కొంచెం హెవియర్ సైడ్ బర్స్ట్ ఉండే వాళ్ళకి.
సో కమింగ్ టు ద కుర్తీ, ఇదేంటంటే లెంత్ మనకి మంచి మీడియం లెంత్ అయితే వచ్చిందండి. నాకైతే నీ లెంత్ కన్నా కొంచెం కిందకి వచ్చింది. షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి లెంత్ చాలా బాగుంటుంది ఇది. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇట్లాగా ఆలియా కట్ స్టైల్ లాగా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈ కట్ ఏంటంటే కొంచెం కిందకే వచ్చిందండి. నాకు ఆలియా కట్స్ వేసుకున్నప్పుడు బర్స్ట్ రీజన్ కన్నా కిందకి కట్ వస్తేనే ఇష్టం అండి. బర్స్ట్ రీజన్ పైకి కట్ వస్తే లుక్ అనేది అంత బాగున్నట్టు అనిపించదు ఆలియా కట్ది. సో ఇదేంటంటే ఎగ్జాక్ట్గా బర్స్ట్ రీజన్ కిందకి అయితే కట్ వచ్చింది. లుక్ వైజ్ చాలా బాగుంది వేసుకుంటేని. సో ఇట్లాగా సేమ్ మొత్తం అంతా సేమ్ ప్రింట్తో వస్తుందండి మనకి. అండ్ ఇక్కడ ఆలియా కట్ వచ్చిన చోట ఇట్లాగా బార్డర్స్తో ఇక్కడైతే హైలైట్ చేశారు అంతే. అండ్ ఇక్కడంతా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి కింద ఫ్రాక్ పార్ట్ లాగా వస్తుంది. దీనికి పక్కన స్లిట్స్ అది లేదు, సింపుల్ ఫ్రాక్ టైప్ లాగా వస్తుంది. అండ్ కింద కూడా ఏమి బార్డర్స్ అది రాకుండా సింపుల్ ప్లెయిన్ కాటన్ లాగా వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా 3/4 స్లీవ్స్ వచ్చి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. సేమ్ ఇదే ప్రింట్ తో సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ క్లాత్ తో మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. అండ్ పక్కన ఇట్లాగా పాకెట్స్ కూడా వచ్చాయి. ఒక పాకెటే వచ్చిందండి. ఇలా పాకెట్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్ లాగా వచ్చాయి. అండ్ దుపట్టా కూడా కాటన్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది మనకి. కొంచెం సేమ్ ప్రింట్ రాకుండా, మరి సేమ్ ప్రింట్ వస్తే లైక్ అంత లుక్ బాగోదు కాబట్టి దుప్పటా అనేది కొంచెం ప్రింట్ అయితే మారి వచ్చిందండి మనకి. ఇట్లాగా వేరే కలర్ గ్రీన్ కలర్తో హైలైట్ చేస్తూ మనకి దుప్పటా పైన ప్రింట్ కొంచెం టాప్ అండ్ బాటమ్ పైన వచ్చినంత హెవీగా కాకుండా వచ్చింది. అండ్ బార్డర్స్ ఏంటంటే మనకి టాప్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్తో బార్డర్స్ అయితే వచ్చి మనకి దుప్పటా వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ రెండు కూడా నాకు మీడియం మోడరేట్గా అనిపించిందండి. బాగుంది వేసుకుంటే ఓవరాల్గా లుక్. ఇది వచ్చేసి లాస్ట్ సెట్ అండి. ఇది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్, ఇది కూడా చాలా బాగుంది. సో కమింగ్ టు ద టాప్, యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. ఇది కూడా షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి మంచి పర్ఫెక్ట్ లెంత్ అండి. ఇది ఏంటంటే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లాగా జెరీ లైన్స్ లాగా వచ్చాయి. మొత్తం ఫ్యాబ్రిక్లో అంతా కూడా మనకి ఇట్లాగా జెరీ లైన్స్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన అంతా కూడా మంచి ప్రింట్ అయితే వచ్చింది. మంచి సెటిల్గా అనిపించిందండి ప్రింట్ నాకు. ఇట్లాగా బేజ్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్తో ప్రింట్ రావడం వల్ల మంచి సెటిల్ లుక్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే ఇట్లాగా ప్యానలింగ్ లాగా వచ్చింది, యూ షేప్ ప్యానల్ లాగా వచ్చింది. ఇదేంటంటే మనకి బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఏదైతే వచ్చిందో దాంతోనే మనకి ఇక్కడ ప్యానలింగ్ అయితే చేసి అండ్ దీనిపైన ఇట్లాగా మిర్రర్ వర్క్ అయితే చేశారు. ఈ మిర్రర్ వర్క్ అయితే చాలా బాగా హైలైట్ అయిందండి. చాలా మంచి లుక్ వచ్చినట్టు అనిపించింది నాకు. ఇక్కడ మిర్రర్ వర్క్ రావడం వల్ల మంచి క్లాసీ లుక్ అయితే వచ్చింది ఈ టాప్కి. ఇట్లాగా సింపుల్ అనార్కలి స్టైల్, అంటే యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చినాయి. అండ్ కింద ఏంటంటే ఇట్లాగా కలీజ్ స్టైల్లో అయితే వచ్చిందండి. ఇలా కలీజ్ వచ్చి మనకి టాప్ అయితే వచ్చింది. దీనికి కింద అండ్ స్లీవ్స్ దగ్గర అంతా కూడా మనకి గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. నెక్ దగ్గర కూడా ఇక్కడ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇలా సింపుల్ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ కాటన్ వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, డార్క్ కలర్ కాబట్టి నాకు ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిన్ సాఫ్ట్ కాటన్ లాగా అయితే వచ్చింది. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇక్కడ ప్యానలింగ్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. దీనికి పాకెట్ అయితే రాలేదు. యూజువలీ అనార్కలీస్కి పాకెట్ వచ్చినా దిస్ నో పాయింట్ అండి, మనం పాకెట్లో హ్యాండ్ పెట్టడానికి వీలవ్వదు కాబట్టి. అండ్ దీనికి ఇలా సింపుల్ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఇట్లాగా సూపర్ నెట్ ఫ్యాబ్రిక్, కొంచెం కాటన్ స్టైల్ ఫ్యాబ్రిక్ లాగా దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా అయితే కొంచెం స్టిఫ్ వచ్చిందండి, మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. పర్ఫెక్ట్ లెంత్ అనిపించింది నాకు. అంటే మరీ ఎక్కువ లేదు, అలా అని షార్ట్గా లేదు. కొంచెం నాలాగా దుప్పటా లెంత్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి షార్ట్ అనిపించవచ్చు, బట్ ఓవరాల్గా వేసుకుంటే ఆడ్గా అయితే అనిపించలేదు. ఇట్లా వైట్ కలర్ వచ్చి దానిపైన ఇలా ఇండిగో కలర్తో ప్రింట్ అయితే వచ్చి మనకి ఇలాగా లైక్ సూపర్ నెట్ కోటా స్టైల్లో మనకి దుప్పటా అయితే వచ్చింది. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.